ఇహ పరిహారం అంటారా? పూజలో కూర్చున్న వాళ్ళు తప్పకుండా చేయాల్సిన పరిహారం ఒకటుంది. చేస్తానంటే చెప్తాను. ఎందుకు చేయలేం పంతులు గారు? ఖచ్చితంగా చేస్తాం. చెప్పండి. పూజలో కూర్చుంది మీ భార్యాభర్తలిద్దరే కాబట్టి ఈ పరిహారం మీరే చెయ్యాలి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఒక విశిష్టమైన వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుకి ఒక గంట ఉంటుంది. ఆ గుళ్ళో ఉన్న గంటని భర్త భార్యని ఎత్తుకొని మోగిస్తే దోషం పోతుంది. అలా కుదరని పక్షంలో భార్యాభర్తలిరువురిలో ఎవరో ఒకరు ఆ గంటని మోగిస్తే దోష నివారణ అవుతుంది. ముందు వీలైనంత త్వరగా ఈ పరిహారం చేయండి. మీకు మంచే కలుగుతుంది. సరే పంతులు గారు, నేను జరిపిస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. సత్యాసిరి, పంతులు గారు చెప్పింది మీకు అర్థమైంది కదా? అలాగే అత్తయ్య. రేపొద్దున్నే గుడికెళ్ళి పంతులు గారు చెప్పిన పరిహారం తప్పకుండా చేస్తాం. ఆ గుళ్ళో ఉన్న గంటని భర్త భార్యని ఎత్తుకొని మోగిస్తే దోషం పోతుంది.